ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? బరాబర్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసుకొని అటంక వార్తలకు పోదాం. ఉచిత బస్సు లెక్కనే ఉచిత ఆటో పెట్టాలి. ఆంధ్రల మరో లొల్లి సురువు. రాహుల్, చంద్రబాబు, రేవంత్ ఒకటేనట. జగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన చామాల. రైతులను గోసపెడుతున్న సర్కారు. మాజీ మంత్రి ఇచ్చిండు గట్టి కౌంటరు. ఉచిత బస్సు పథకం ఉంది ఎరికే కదా. ఇప్పుడు ఇంకో పథకం కూడా కావాలంట పబ్లిక్. ఉచిత బస్సు పెట్టి ఆడోళ్ళందరికీ సేవ చేద్దామని సర్కారు అనుకుంటే మేము కూడా సేవ చేస్తామని, మేము కూడా ఈ పథకంలో పాలు పంచుకుంటామని ఇంకొంతమంది ధర్నాలు చేస్తున్నారు. మరి గాల్లెవలు ఎందుకని ధర్నాలు చేస్తున్నారు? వాళ్ళ ముచ్చటేందో పురా గరుచుకుందాం పారి. ఈ ఫ్రీ బస్సు పథకమేమో కానీ ఆటో డ్రైవర్ల కొంపలు మూస్తుంది కదా. అటు కర్ణాటకలో పెట్టి ఇటు తెలంగాణలో పెట్టి రేపు ఎల్లుండో 15 తారీఖు నుంచి ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తారట. అవి దాని గురించి గట్లెట్లా అని చెప్పేసి తెలంగాణ ఆటో డ్రైవర్లను అట్నే కర్ణాటక ఆటో డ్రైవర్లను చూసి ఆందోళన చెందిన ఆంధ్ర ఆటో డ్రైవర్ అన్నలంతా రోడ్డెక్కిరు. ఇక వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారో వాళ్ళ మాటల్లోనే రూపారి. ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ఆటో కార్మికుల జీవన భద్రత ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి ఆటో డ్రైవర్స్ జీవన భద్రత కోసం ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ప్రతి ఆటోకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయించి నెలకి 26,000 రూపాయలు ఇస్తే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ రిపేర్ చేయించుకుంటూ ఆర్టీసీ వారు ఎలాగైతే మహిళల్ని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారో ఆటో డ్రైవర్స్ కూడా రోజుకి 8 గంటలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ప్రయాణం చేయిస్తామని, ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ర్యాలీ జరుగుతోంది. ఈరోజు ఉపాధి సమస్యతో అనేక మంది పెద్ద చదువులు చదువుకుని కూడా ఆటో నడపడానికి జీవనం సాగిస్తూ ముందుకు వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోలు డీజిల్ ద్వారా గంటకే ట్యాక్స్ కడుతున్న అతి ముఖ్యమైన కార్మికుడు ఆటో డ్రైవర్. కానీ ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాన్ని దిక్కు దివాణ లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెట్రోలు డీజిల్ మీద సెస్ని ప్రభుత్వ ఖజానా నుంచి అవసరం లేదు. పెట్రోలు డీజిల్ మీద వేస్తున్న సెస్తో ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విన్నారు కదా, మమ్ము కూడా ఈ సర్కారు పథకంలో కలుపుకోవాలి. రోజుకి 8 గంటల పని మేము చేస్తాం. 26,000 జీతం ఇస్తే చాలు మాకు. ఎందుకంటే కేంద్రానికి కావచ్చు అటు రాష్ట్రానికి కావచ్చు మాకంటే ట్యాక్సీ పెట్రోల్ మీద కావచ్చు డీజిల్ మీద కావచ్చు ఎక్కువ కట్టేటోడు ఎవడున్నాడు చెప్పురి. అందుకే సర్కారు పథకంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. మీరు ఎట్లా అయితే దింపుతున్నారో మేము కూడా వాళ్ళను ప్రయాణికులను మహిళలను అయితే మహిళల్ని ఎవరిని అయితే వాళ్ళని క్షేమంగా ఇంటికాడ దింపే బాధ్యత మాది అన్నట్టు. ఫ్రీ బస్సు ఉచితం అన్నట్టు తర్వాత ఫ్రీ ఆటో అని చెప్పేసి కూడా స్కీమ్ తెస్తే అటు ఆటో డ్రైవర్లకి ఇటు ఆర్టీసీ డ్రైవర్లకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నోళ్ళం ముచ్చట. బాగుంది పోండి, ఏ స్కీమ్ కా స్కీమ్ ముచ్చట. ఇక అన్ని ఉచితాలు పుక్కట్లు చేసుకుంటా పోరి అని చెప్పేసి కొంతమంది కార్యటలు ఆడుతున్నా మరి ఈ సర్కారు పథకం వల్ల ఇంకోరికి ఇబ్బంది కావద్దు కదా అని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి పొద్దంతా నడిపితే రోజుకి 500 కూడా సక్కగా మిగులుతలేవు. ఇక గదితో ఎట్లా బతకాలి? ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పథకం అని పెట్టి ఉన్న పైసలు రాకుండా చేస్తే ఆటో డ్రైవర్లు అంతా రోడ్డు మీదకి ఎక్కుతారని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుకుంటారు. పోన్రి ఇవి గిట్లుందు ఆటో డ్రైవర్ల ముచ్చట. రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారట కదా గీ సర్కారోళ్ళు. గీ మాజీ మంత్రికి చెప్పుకుంటూ ఎంత గోస పడుతున్నారో చూడుర్రి. కలుపులు అయిపోయే పంట ఎదిగే టైంలోనే గిట్లా ఇబ్బంది పెడితే మా గోసలు ఎవరికి చెప్పుకోవాలి? ఇటు పొలం పని చేసుకోకుండా ఇటు బయట తిరగకుండా మస్తు ఇబ్బంది పడుతున్నారు చూడుర్రి పాపం. అబ్బాబ్బా ఊళ్ళల్లో రైతుల కష్టాలు చూస్తుంటారైతే మా గోస అనిపిస్తున్నది పోరి. యూరియా దొనకక గంటల కామం రోజుల కామం లైన్లు కట్టి ఆ గ్రోమర్ ఆఫీసుల ముంగట చుట్టూ తిరిగి ఇటు పని చేసుకోలేక అటు యూరియా సంచులు రాక పోయినా కూడా పొద్దంతా నిలబడితే మనిషికి ఒక బత్త లెక్క నిత్తుర్రాట. ఇక తెచ్చుకొని ఏం చేసుకోవాలని చెప్పేసి రైతులు బాగా గోస పడుతుంటే ఇక అట్టకెళ్ళి పోతుంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ కంటే వాడారు. అటుగా పోయి మందలిస్తుండు చూడు రేపు పారి ఎట్లనో.
అగో విన్నారు కదా, ఒక్కోళ్ళు 4 రోజులు అవుతుందట. 4 రోజుల కంచి ఇట్లనే ఉన్నారట. ఇక మధ్యలో సర్కారును కూడా గట్టిగానే అరుచుకున్నారు, వీళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి. ఇక ఎవరన్నా ఈడు ఉన్నారా అని చెప్పేసి ఒక ఆయన వచ్చి ఎంత ఇత్తురు ఎట్లా ఇత్తురు అంటే ఎకరం మీద ఉంటే ఒక బస్తనాట, మరి 5 ఎకరాలు ఉన్నా కూడా గంతే ఇస్తారా అని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. ఎకరం పైన 2 మనకి 5 ఎకరాలు ఇప్పటికీ 4 రోజులు ఎవరు రావట్లేదు. 4 రోజులకి ఒక్కసారి ఇచ్చిన ఇక ఓటీపీలు అని చెప్పేసి లైన్లు కట్టి ఇయ్యాలరా రేపురా మాపురా అని చెప్పేసి బాయికాడ పని చేసుకొని ఇవ్వకుండా ఈడ యూరియా సంచులు ఇవ్వకుండా రైతులతో ఇట్లా ఆట ఆడుతున్నారు అని చెప్పేసి గరానికి వచ్చిండు సర్కారు మీద. 6 గంటలకు వచ్చింది రైతులు. నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇవ్వాలి, వాళ్ళు బతకన్నావే. మరి పిల్లలు ఏమంటున్నారు, నువ్వు వచ్చేదాకా ఇచ్చలేదంటు. స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 గంటల ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, చాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. ఇంతకీ ముచ్చటేడైందట, సిద్దిపేట రూరల్ మండలం రాఘవపురం అనే కాడ అయ్యిందుల్లా ఆధార్కో యూరియా బత్తి ఇత్తురట. 4 రోజుల నుంచి ఇదే పద్ధతి అట. అరే రైతుల్ని గిట్ల ఇబ్బంది పెడుతుర్రు, సక్క రుణమాఫీ చేయలే, తర్వాత రైతు భరోసా సక్క చేయలే, కనీసం యూరియా బత్తలేయరా అని చెప్పేసి ఈ ముచ్చటరికైన పబ్లిక్ కూడా సర్కారుని గట్టిగానే అరుచుకుంటున్నారు. గిట్లుంది పోరి రైతుల పరిస్థితి. అగో రేవంత్, రాహుల్ గాంధీ, చంద్రబాబు ఒకటేనట కదా. అట్లెట్లా? రాహుల్ గాంధీ ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు, చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి టీడీపీ, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్. గిట్లెట్లా ముగ్గురు ఒకటైతారు? ఇళ్లకు 7 లైన్ కలిసింది అంటారా? గీసారి చెప్తాడు, దానికి వాళ్ళ పార్టోలు ఏమంటున్నారు ఇన్నూరి మొత్తం. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషివాడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూని చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది. ఆ రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు. స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యన రేవంత్ రెడ్డి గారు వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు
ఈ 18th లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు ఈ 270 దాటడానికి ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు. మీరు ఎవరినన్నా బ్లేమ్ చేస్తే, మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తెలుగు రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా మీరు మాట్లాడి రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు భయపడకుండా నరేంద్ర మోడీని, అమిత్ షాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీరు వారిద్దరి గురించి మాట్లాడకుండా వారి మాటలు ఎత్తితే, వారి గురించి మాట్లాడితే మీకెక్కడన్నా ఇబ్బంది అవుతుందేమో మీ కేసుల విషయంలో అని చెప్పి మీ యొక్క ఆలోచనతోటి మీరు మాట్లాడేది తప్పని తెలియజేస్తుంది. ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? చిన్న అన్న. ఎట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుందన్న, బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే. ఎందుకని? ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాకైతే ఏం నచ్చుతలే అన్న. పించింగ్ ఇంకా రోడ్లు ఏం బాగాలేవు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, ఇంకా పింఛన్ ఇస్తుండే. రేషన్ కూడా, బియ్యం కూడా సన్నం బియ్యం అంటుండే, కానీ ఆ సన్నం బియ్యం కాదు, ప్లాస్టిక్ బియ్యం. అది ఏం మంచి లేదు. నాకైతే భర్పూర్గా అయితే ఏం లేదన్న. రోడ్లు ఏం బాగాలేవన్న. ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా, ఇప్పుడు వానలు పడుతున్నాయి, ఆ వానర్లు అయితే మాకు ఇంకా దమ్దమ్ అవుతుంది. ఆ గుంతలు ఏడవ, డ్రైనేజ్లు ఏడవ, ఇదే అన్న. రోడ్లు బాగాలేవు. ఇంకొకటి అమౌంట్ కూడా మాకు తక్కువ వస్తుంది కంపెనీ నుంచి. ఒక ఆర్డర్కి 15 రూపీస్, 7 రూపీస్ ఇస్తుండే. అది మాకేమొస్తాయి చెప్పండి అన్న. పెట్రోల్ ఖర్చు పోయి 700, 600 అట్లా వస్తున్నాయి. ముందు 1000 రూపాయలు వస్తున్నాయి. 6 గంటలకు పోయి నైట్ 8 గంటలకు వస్తాం. ఆ టైం అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చేది 600, 700 వస్తున్నాయి పెట్రోల్ ఖర్చు. అట్లుంది. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోయాడు. మాగంటి గోపీనాథ్. ఆయన చనిపోయాడు. మంచిగా చేసి ఉండే ఆయన మంచిగానే ఉండన. ఇగో మా ఏరియాకి అయితే మంచిగానే ఉండే, బరో ఉండే. విడత ఏరియాలో ఏమో మనకు తెలియదు. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అన్న? బీఆర్ఎస్ఏ గెలవాలనుకుంటున్నా. గెలుస్తుందా బీఆర్ఎస్? పక్కా గెలుస్తుంది. ఈడు ఇట్లున్నాక అదే గెలుస్తాడు పక్కా. మరి పక్కా వచ్చేది బీఆర్ఎస్ఏ, ఏది రాదు. ఎవరు నిలబడే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఎవరికి టికెట్ వచ్చే అవకాశం? అక్కడ అంటే మా గోపీనాథ్ వాళ్ళ భార్యనే, అలా వైఫ్ లించుంటే పక్కా ఇస్తారు కావచ్చు. పక్కా ఇస్తారు. ఆమెనే లించుంటే ఆమెనే గెలుస్తారు. ఇంకా అక్కడ వచ్చినా కూడా ఇంకెవరు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ గెలవదా? ఏం గెలుస్తుంది అన్న? ఇంకా దుబ్బుడు కావాలి కదా, లేక పైసలు కావాలా ఫస్ట్. ఎక్కడేమో ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడేమో ఉన్నాయి, అవి కావాలా. ఖాళీ జాగాలు ఉంటే కబ్జాలు చేయాలి. అందుకే వచ్చిండు. జనాలకి ఏదానికి ఏం రాలే. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు మోహన్. ఇప్పుడు రీసెంట్ గా రాజగోపాల్ రెడ్డి ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి కావాలని. ఎట్లా అంటారు ఆ అంశాన్ని? మీరు మంత్రి పదవి ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలన్న? ఒక మాట వాళ్ళ అన్నకున్నది, వేరేటోనికి ఇవ్వచ్చు కదా. అంటే అన్న నేను దమ్మున్న లీడర్ల ఇద్దరం కాదు. దమ్మున లీడర్ మరి బీజేపీకి ఎందుకు వెండి? దమ్మున లీడర్ కదా. దమ్మున లీడర్ అయితే బీజేపీలో పోకుండా కాంగ్రెస్లో ఉండిపోయి ఒక చెయ్యాలి, 10 మంది తీసుకొని రావాలి. కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ఈ మంత్రి పదవి ఆఫర్ చేసిన తర్వాత పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వారిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేసి 2 సార్లు మాట ఇచ్చారు అని చెప్పేసి ఆయన. ఇప్పుడు మనం ఓపెన్ చూసుకుంటే ఇంతకుముందు వీళ్ళేమో వాళ్ళ కష్టాలే ఉన్నారు. అంటే మంత్రులు కానీ అధికారులు కానీ ఆఫీసర్లు ఎవరైనా కానీ. ఇప్పుడు వీళ్ళ దాంట్లో చూసుకుంటే రెడ్డీస్. మొన్న రీసెంట్గా అపార్ట్మెంట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ రెడ్డి. ఇప్పుడు ఎవరి క్యాస్ట్ అనుకుంటూ పోతానులే కానీ ఇప్పుడు నిరుద్యోగులంతా కలిసి కేసీఆర్ 10 ఏళ్ల పాలన కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత నిరుద్యోగులను వర్తించుకుంటున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకోవట్లేదు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు ఏం చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? ఒక కాళేశ్వరం ఒకటి అది పట్టుకున్నారు. ఎట్లా కేసీఆర్ని వాళ్ళని చేద్దామని చెప్పి కౌంటర్ చేద్దామని చెప్పి పట్టుకున్నారు. ఓకే, అది కుంగిపోయింది. దాని మీద పర్లేదు, జెన్యూన్గా రివ్యూ తీసుకొని పెడితే ఓకే, మేము కూడా సపోర్ట్. అంతేగాని వాళ్ళని ఏదో చేయాలి, బంధం చేయాలని చెప్పేసి దాన్ని నెగిటివ్ చూపిస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, అదొకటి. కాలుష్యం పట్టుకున్నారు. తర్వాత ఏపీ వాళ్ళు మనకు చాలా ప్రాజెక్ట్ కడతా ఉంటే మరి ఆపుతామని వీళ్ళు అంటారు, వాళ్ళు పట్టపోతా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిందే మెయిన్ నీళ్ళ గురించి. నీళ్లు, నిధులు, నియామకాలు. మెయిన్ నీళ్లు. అసలు నీళ్లు
తెలంగాణకి అన్యాయం చేసింది ఎవరయ్యా అంటే ఓపెన్ చెప్పాలంటే ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణకి ఎడమ కాలకు నీళ్ళు లేకుండా మొత్తం కుడి కాలకు వదులుకొని ఎడమ కాలకు నీళ్ళు లేకుండా రైతులకు అన్యాయం చేసిర్రు. నిరుద్యోగుల అంశం అనేది నాకు తెలిసి ఈ ఇయర్లో కాదన్న. ఎందుకు, నెక్స్ట్ ఇది ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ అన్నాడు, అది పైన వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటే వీళ్ళు బీజేపీ వాళ్ళేమో దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారని వీళ్ళు అంటారు, మేము లేదు దాంట్లో లేరని వీళ్ళు అంటారు. అది కొట్టుకునే దాకా ఇది నడవదు. అది ఓకేతుందో కదా తెలియదు. వీళ్ళు ముందుకు పోరు. హైకోర్టు మళ్ళీ ఇంకో రెండు చూసి హైకోర్టు మరి పోతే వాళ్ళు ఏమంటే చూడాలి. మరి ఇంకోసారి ఇంకో టైం ఇస్తుందా లేకపోతే పెట్టమంటుందో చూడాలి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే నిరుద్యోగులు ఏమన్నా. ఇగో గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.